వాళ్ళ ఇబ్బంది పెట్టం. ఒక రోజు లేట్ అయినా 2 రోజులు. ఇంకో విషయం ఏంటంటే రాత్రి నేను 8ంటికి నాకు నమాజ్ ఉంటుంది, 9ంటి కాడించి తెల్లారుజాము దాకా నేను ఆన్లైన్లో కొడితేనే ఉన్నాను. ఇప్పుడు దాకా బుక్ అవ్వాల నాది, ఇప్పుడు దాకా బుక్ అవ్వాల. సరే అది అయిపోయిన తర్వాత నేను 9ంటికి నిద్రపోయి 9ంటి లేసి 9 దాకా నుంచి ఇప్పుడు దాకా ట్రై చేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా అవ్వాలా, ఏం బుకింగ్ కూడా రావట్లేదా? బుకింగ్ అవ్వట్లా. అంటే వాంటెడ్ గా ఆపుతున్నారా లేకపోతే అసలు అవ్వట్లా? సర్వర్ దేనికి ఎవరు పెట్టమన్నారు? మేము పెట్టమని చెప్పామా? ప్రజలకి ఇబ్బంది పెడుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సర్వర్ దేనికి పెట్టారు? ప్రతిదానికి సర్వర్ సర్వర్ సర్వర్. ఏంటి సర్వరు? ఎవరి కోసం? సో అంటే ఈ సమస్య ఒక 2-3 రోజుల కన్నా క్లియర్ అవుతుందని ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? మనకైతే తెలియదు సార్, మేము మట్టికి క్లియర్ అవ్వాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే క్లియర్ అవుతే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరు సేవ్ అవుతారని మేము ఆలోచిస్తున్నాం. అది మేడం మేడం ఒక్క నిమిషం మేడం. ఇప్పటికి 25 days గ్యాప్ ఉండాలండి. మేడం సడన్ గా ఈ డిమాండ్ వచ్చింది, అంటే పైనుంచి వస్తున్న డిమాండ్ అందరికీ తెలిసింది. సర్వర్ ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లం ఎక్కడ? అందరూ ఒకేసారి గ్యాస్ బుక్ చేయడం వల్ల ఈ సర్వర్ ప్రాబ్లం అనేది వస్తుంది. అక్కడ వార్ జరుగుతుంది కదా, 1,00,000 మంది చేయాల్సిన బుకింగ్ ఇప్పుడు కోట్ల పైన జరుగుతుంది. అందరూ ఒకేసారి చేయడం వల్ల ఈ గ్యాస్ బుకింగ్ అనేది ఒకేసారి పెరిగిపోయేసరికి సర్వర్ అనేది డౌన్ లో ఉంది. ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు మీకు అంచనా? లేదు సార్, ఈ వారం అక్కడ ఏదైనా క్లోజ్ అయితేనే మనకి ఇక్కడ ఏమన్నా కంట్రోల్ అయితే అప్పుడు వస్తుంది, అంతే. ఇంకా అప్పుడు దాకా ఈ సమస్య పరిష్కారం లేదు, అంతే సార్. సో ఇది చాలా క్లియర్ గా గ్యాస్ ఏజెన్సీస్ కూడా చాలా క్లియర్ గా ఒక మాట చెప్తున్నాయి. సమస్య చాలా తీవ్రతరం అవుతుంది, మా చేతిలో ఏం లేదు, మా దగ్గర గ్యాస్ సిలిండర్లు మాకు వస్తే మేము చేయగలం, లేకపోతే మేము చేయగలిగింది ఏం లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. మనం ఇక్కడ కానీ చూసుకుంటే మనోజ్ పరిస్థితి ఎటు ఉంది, విజయవాడలో సిటీలో ఎటువంటి పరిస్థితి ఉందో చాలా క్లియర్గా అర్థమవుతుంది. పబ్లిక్ పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల కోసం వచ్చి ప్రయత్నం అయితే చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు గ్యాస్ సిలిండర్ల కోసం 25 రోజులైనా మాకు దొరకట్లేదు అని చెప్పి చెప్తున్నారు. సో ఇటువంటి పెద్దవాళ్ళు చాలామంది ఇంటి దగ్గర నుంచి వచ్చి గ్యాస్ సిలిండర్ల కోసం మాట్లాడతారు. అమ్మా ఒక్క నిమిషం, ఏంటి మీరు ఎన్ని రోజులు బుక్ చేశారు? ఇక్కడ నెల రోజులు అయిందండి. ఇప్పుడు అంటున్నారు కేవైసీ అవ్వలేదు, మనిషిని తీసుకురండి అంటున్నారు. అప్పుడు చెప్పలేదు ఆ మాట. ఇప్పుడు కేవైసీ అవ్వలేదు, మనిషిని తీసుకురండి అంటున్నారు. ఇప్పుడు గతంలో బాగానే వచ్చేది కదా గ్యాస్, బాగానే వచ్చేది. అప్పుడు మేము తీసుకోవడం కూడా తక్కువే, అంత ఇచ్చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు తీరా వచ్చేపాటికి అప్పుడేమో బుక్ చేసినప్పుడేమో వస్తుంది, మీరు వెళ్ళండి అన్నారు. ఇప్పుడేమో కేవైసీ అవ్వలేదు, మనిషిని తీసుకురండి అంటున్నారు. అంటే ఒక్కసారిగా సర్వర్ మీద డిమాండ్ పెరిగిందని కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా. ఇన్ని రోజులండి గ్యాస్ బుక్ చేసి 6 నెలలు అయింది, ఇంతవరకు బుక్ చేయలా. ఇప్పుడు వచ్చి బుక్ చేసాం, 4 రోజుల నుంచి బుక్ చేస్తుంటే సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. ఇదే ప్రాబ్లం. గ్యాస్ లేకపోతే వంట ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటదండి? మళ్ళీ పాత రోజులకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? ఈ గందరగోళం, ఈ గ్యాస్ కి ఇంత టైట్ ఏంటి? ఇంట్లో సడన్ గా ఏదైనా చేయాలన్నా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం, జాబులకు వెళ్ళే వాళ్ళం ఉంటాం కదా, మరి ఇవంటి ప్రాబ్లం అవుతుంది కదా. ఓవరాల్గా బాబు మీకు గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు ఇండ్లకు అందిస్తుంటారు కదా, ఏంటి ఇది ఈ ఇబ్బంది మీకు ఎన్ని రోజులు కనిపిస్తుంది? మీ మేనేజ్మెంట్ మా చేతిలో లేదు అని చెప్తుంది, మీకేమైనా ఒక అంచనా ఉందా? నాకేం అంచనా లేదండి. ఇప్పుడే 2 రోజుల కానించే మేము నాకు ఒంట్లో బాగా ఇవాళ వచ్చాను నేను. ఓకే, సో ఇది పరిస్థితి. దాదాపుగా మనం కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఈ బుకింగ్ పాయింట్లకి వస్తున్న పరిస్థితి. ఇండియన్ గ్యాస్ ఏదైతే విజయవాడ సిటీలో ఉందో ఇక్కడ చూస్తుంటే అటువంటి సిచ్యువేషనే కనబడుతుంది. పూర్తిగా కూడా ఎక్కడ గ్యాస్ సిలిండర్ లేవు, 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు మనం అక్కడే చూసాం గుడ్ మార్నింగ్ హోటల్ ఎలా క్లోజ్ చేశారో, మరోవైపు ఈ పక్కన ఉన్న సత్యభామ హోటల్ కూడా క్లోజ్లో కాబోతుంది. వాళ్ళు క్లియర్గా బోర్డులు పెట్టినారు, మేము లిమిటెడ్ మెనూ మాత్రమే పెట్టగలం, సాంబార్ ఇవ్వలేం, పరోటా ఇవ్వలేం, కొన్ని పేర్లు రాసి చపాతీ ఇవ్వలేం, పూరి ఇవ్వలేం. ఎందుకంటే ఆ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ కన్జంప్షన్ పరోటాకు కావచ్చు, లేకపోతే పూరికి కావచ్చు, లేకపోతే దోశకు కావచ్చు, అంత ఎక్కువగా ఉండే పరిస్థితి. కాబట్టి వాటన్నిటిని మేము ఈరోజు ఇవ్వలేమని చెప్పి వాళ్ళు కూడా బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి. కనీసం ఫుడ్ తినడానికి కొంత సమస్య రాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిన విజయవాడ హోటల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి క్లోజ్ అవుతున్నాయి. ఒక పబ్లిక్గా మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి? మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పటివరకు. బయట అయితే అన్నీ దొరుకుతూనే ఉన్నాయి హోటల్స్. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా నేను అంత ఇన్వాల్వ్ కాలేదు సార్. ఇన్వాల్వ్ కాలేదు వరకు రాలే. అదే చాలామంది సమస్య వచ్చిన వాళ్ళు ఏంటి మీకు గ్యాస్ పరిస్థితి వీళ్ళ వరకు ఓకే, డెలివరీ బాయ్స్ దే ఆర్ నాట్ కరెక్ట్.
అంతే. వాళ్ళు ఏంటి నేను 5వ తారీఖు బుక్ చేశా, ఓకే ఆల్రెడీ నాకు వచ్చేయాలి వాళ్ళ తారీఖు, మీకు తెలిసిందే. వీళ్ళు ఏమంటున్నారు, మీరు రెడ్డితో మాట్లాడక పర్సన్తో మాట్లాడుకోండి అంటున్నారు. మేము మాట్లాడుకోవడం ఏంటి, మరి వీళ్ళు ఏం చేస్తారు? అంతే కదా, బుక్ చేసినప్పుడు మరి నేను రెడ్డితో మాట్లాడుకోవడం అంటే మీ స్టాఫే కదా, అది మీరు సాల్వ్ చేయాలి, మేము సఫర్ అవ్వకూడదు కదా. నాకు అర్థం కావట్లే. ఆయన ఏమో స్విచ్ ఆఫ్లో ఉంటాడు, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, గ్యాస్ అయిపోయింది. ఉంటాడు ఎవరు? డెలివరీ బాయ్ స్విచ్ ఆఫ్లో ఉన్నాడు. వీళ్ళేమో మీరు రెడ్డితో మాట్లాడుకోండి, ఆ బాయ్తో మాట్లాడుకోండి అంటారు. DCA మమ్మల్ని అడిగి తీసుకుంటారు కదా నంబరు, మా నంబర్ లేకుండా ఆడ ఎలా అమ్ముకుంటారు? బ్లాక్లోకి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోతుందని అనుకోవాలి, ఇక అంతే. ఏం తెలియట్లేదు సార్, ఆ వార్ ఏమో తెలియదులే కానీ ఇక్కడ ఈ వార్ బాగా నడుస్తాం. 200 ఒక నెల అయింది, వండడానికి రావట్లేదు, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈ మా ఏరియా అంట కాదు, అంతే దాని ప్రాబ్లం చాలా మందికి ఇది ఇబ్బంది అవుతున్నా. అది చెప్పా బుకింగ్ చేస్తే ఇది GDP లేకపోతే రావు అంట, ఇది రావట్లేదు. బుకింగ్ చేస్తే కూడా మెసేజ్ రావట్లేదు. వాళ్ళు సర్వే ఎనీ టైం వస్తారు, ఇదే సర్వే డౌన్, సర్వే ప్రాబ్లం ఇదే చెప్తా ఉండే సమాధానం. ఏం సమాధానం పూర్తిగా చెప్పట్లేదు. వాళ్ళకి పైన ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు. అంటే కంప్లైంట్ ఎవరికి వచ్చింది, నాకేం సంబంధం లేదు అంట, ఇదే చెప్పింది. మీకు సరే మేము వెళ్తా, ఇది కంప్లైంట్ ఇస్తా, GDP రావట్లేదు మెసేజ్, మేము ఏం చేయాలి అంతా మీరు కంపల్సరీ చేయాలి, లేకపోతే మానండి. మీకు గ్యాస్ బండ అయింది, తిండి లేదు ఇంట్లో, గ్యాస్ బండ మీరు ఇచ్చేయండి, లేకపోతే ఏదో ఒకటి ఇవ్వండి, భోజనం పెట్టండి. ఇవి కూడా పెట్టట్లేదు కంపల్సరీ. వాళ్ళు ఎందుకు పెడతారు చెప్పు? గ్యాస్ బండ ఖాళీ అయిందో దాని గురించి ఏం చేయాలి? 2 బండ ఖాళీ అయింది, ప్రాబ్లం నాది ప్రాబ్లం. 2 బండ ఖాళీ అయింది, ఇంకేం చేయాలి? ఇంకా పొయ్యిలు పెట్టుకోవడానికి లేదు ఉన్నా ఇక్కడ. ఇది పరిస్థితి. పబ్లిక్ కొంత సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. కారణం ఏంటంటే ఒకవైపు హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి, మరోవైపు గ్యాస్ సిలిండర్స్, సాధారణ ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్లు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు కూడా క్లోజ్ అవుతున్న పరిస్థితి. కమర్షియల్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేశారు. కమర్షియల్కి ఏం జరుగుతుంది, కమర్షియల్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కమర్షియల్కి ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది అనే సమాచారం లేదు. నిన్నటి వరకు అధికారులు క్లియర్గా చెప్పారు 5 రోజుల వరకు మనకేం ఇబ్బంది లేదు అని చెప్పారు. కానీ సడన్గా ఉదయం నుంచి వ్యవహారం పూర్తిగా మారిపోయింది. మరోవైపు హోటల్ అసోసియేషన్స్ సోమవారం పూర్తిగా కూడా రాబోయే రోజుల్లో వారంలో 2 రోజులు సెలవులు ఇచ్చే పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది హోటల్స్ అని చెప్తున్నారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో అలాంటి వాటిని కూడా క్లోజ్ చేసేస్తాం, వాళ్ళకు కూడా సరఫరా ఇవ్వలేమని చెప్తున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం చూడొచ్చు, చాలామంది ఇందాకున్న ఈ గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గరికి ఎంతమంది వచ్చి మళ్ళీ వెళ్తున్నారు అనేది. సో ఏంటి, మీకు టిఫిన్ లేక బిస్కెట్లు తింటున్నారా? गुड मॉर्निंग क्लोज बिस्किट खा रहे हैं आप? बिस्किट कुछ भी नहीं खाने को अभी, कुछ भी खाने। दिल्ली से आए हम लोग। दिल्ली से आया। अभी और रेस्टोरेंट भी सब बंद है क्या? आपने कवरिंग किया? पूरा तो सभी सब बंद है, तो हम अभी इससे काम चला रहे हैं। సో చూడొచ్చు, ఢిల్లీ నుంచి చాలా మంది విజయవాడకు వచ్చారు. వాళ్ళు గుడ్ మార్నింగ్ హోటల్లో టిఫిన్ తినడానికి వచ్చారు. కాకపోతే ఇక్కడ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇడ్లీ, బిస్కెట్లు తినే పరిస్థితిలోకి వచ్చారు. అట్లీస్ట్ ఇడ్లీ ఉన్నా కూడా మేము తిని వెళ్ళగలమంటారు. కానీ హోటల్ క్లోజ్ అయింది, చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి. కావాల్సిన ఫుడ్ లేదు అనేది ఢిల్లీ నుంచి వచ్చిన యాత్రికులు కూడా చెప్తున్నారు. అట్లీస్ట్ ఆ బిస్కెట్ भी मिल रहा है? बिस्किट तो मिल रहा है, स्टॉक था हमारा, पहले का स्टॉक था हमारे पास, वो स्टॉक चला रहे हैं अभी। ఇది నిన్నటి ఉన్న బిస్కెట్లని తెచ్చుకొని తినే పరిస్థితులకి మేము వచ్చామని చెప్తున్నారు. చూడొచ్చు, కస్టమర్లు గుడ్ మార్నింగ్ హోటల్ దగ్గరికి ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ హోటల్ క్లోజ్ అయిన విషయం చాలా